వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. హైడ్రా అసలు హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టించినటువంటి పేరు హైడ్రా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎంతో నెగటివ్ గా ఉందంటే దానికి కారణం కూడా హైడ్రా ఒక రకంగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాన్ని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ బాగా ప్రమోట్ చేయడం, తర్వాత ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలుగాడానికి కారణమే ఈ హైడ్రా అని చెప్పేసి బయట నడుస్తున్నటువంటి టాక్. సో హైడ్రా వల్లనే కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. హైడ్రా వల్లనే రియల్ ఎస్టేట్ లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలన్నా భయపడుతున్నారు. ఈరోజు మార్కెట్ అంతా అతులకుతలం కావడానికి కారణం హైడ్రా అని చెప్పేసి గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే, మరి హైడ్రా ఒక రకంగా మంచిది. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసినాం అంబర్పేటలో బతుకమ్మ కుంట, ఒకప్పుడు అంతా చెత్తాచెదారంతో ఉన్నటువంటి బతుకమ్మ కుంటని ఈరోజు సస్యశ్యామలంగా ఒక చెరువుని మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం చేశారు. తర్వాత చాలా చెరువులని ఈరోజు హైడ్రా కాపాడడం అనేది జరుగుతుంది. దానికి నిజంగా రంగనాథ్ గారికి కావచ్చు, రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి నిర్ణయానికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి కూడా వారిని మరోసారి అభినందిస్తున్నాం. అసలు కానరాని చెరువులని మళ్ళీ తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఎన్ కన్వెన్షన్ ని కూల్చేయడం తోటి ఇంకా రంగనాథ్ కి తిరుగులేదు అనుకున్న తరుణం. తర్వాత కొంచెం ముందరికి వెళ్తే మాదాపూర్, కుకట్పల్లి కొన్ని ఏరియాలలో పేదవారి గుడిసెలు, అప్పుడే ఇల్లు కట్టుకున్న వారి ఇల్లులు, తర్వాత చిన్న చిన్న పిల్లలు బుక్స్ తీసుకొస్తామంటే కూడా బుక్కులు తీసుకోరాకుండా మరి కూల్ చేసినటువంటి సంఘటనలు, అలాగే నోటీసులు ఉన్నా కూడా నోటీసులను కూడా లెక్క చేయకుండా కూల్ చేసినటువంటి సంఘటనలు హైడ్రాకి రకంగా మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఇల్లు నోటీసులు ఇచ్చినా కూల్ చేశారు, బుక్కులు తెచ్చుకుందామన్నా కూడా చిన్నపిల్లలు వెళ్లకుండా ఇల్లులు కూల్ చేయడం అనేది జరిగింది. మరి ఇదే ఇక్కడ మన హైటెక్ సిటీ దగ్గర దుర్గం చెరువు దగ్గర తిరుపతి రెడ్డి గారి ఇల్లు, రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి ఇల్లులు కావచ్చు, అంటే వారు కిరాయికుంటున్నారా లేకపోతే వారు కొన్నారా అనేది పక్కన పెడితే మరి ఇళ్ళ జోలికి ఇప్పటి వరకు ఎందుకు హైడ్రా వెళ్ళలేదు, ఇప్పటి వరకు ఎందుకు టచ్ చెయ్యలేదు? సరే, రాజకీయాలు ఇంకేదో అనుకుందాం. మరి మొదటి నుంచి కూడా ఫాతిమా కాలేజ్ అంటూ చూస్తాం. ఫాతిమా కాలేజ్ చెరువులో ఉంది. ఫాతిమా కాలేజ్ గురించి మాకెన్నో వినతులు వచ్చినాయి అని చెప్పేసి రంగనాథ్ గారే చెప్పారు. ఎన్నో ప్రెస్ మీట్లు చెప్పడం అనేది జరిగింది. మరి ఈరోజు అదే రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ అనేది చదువుల తల్లి. సో అక్కడ ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్తున్నారు, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. సో అట్లాంటి కాలేజ్ జోలికి మేము ఎట్లా వెళ్తాము, సో దాని జోలికి వెళ్ళామని చెప్పేసి ఈరోజు రంగనాథ్ గారు చెప్తున్నటువంటి మాట. అంటే ఇక్కడ పేదవారికి ఏమో ఒక న్యాయం, ఉన్నవారికి, అందుకే చెప్పాం బలిసినోడికి ఒక న్యాయం. ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర దుర్గం చెరువు దగ్గర అందరు బలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇల్లు జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు నోటీసులు ఇస్తారు, అంత ఇస్తారు. సో బలిసిన వాళ్ళకి ఒక న్యాయం చేయాలి. మరి ఇక్కడ ఉండేదంతా గరీబోలు కాబట్టి వాళ్ళ ఇల్లులను కూల్ చేసినా ఏం చేసినా కూడా 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు మర్చిపోతారు కాబట్టి వాళ్ళ ఇల్లులని కూల్ చేయొచ్చు. సో రంగనాథ్ గారు మీరు తీసుకొచ్చినటువంటి హైడ్రా అనేది నిజంగా నాకు పర్సనల్ గా చాలా అంటే చాలా మీరు ఒక సూపర్ హీరోగా మా దృష్టిలో ఉన్నారు. కాకపోతే ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం మాత్రం ఈ విధంగా చూడకండి సార్. సో ఫాతిమా కాలేజ్ కొండ విశ్వేశ్వర రెడ్డి గారితో ఈ రోజు అన్నారు బీజేపీ ఎంపీ, నేను 8 సంవత్సరాల కిందటనే అక్కడ పోస్ట్ పెట్టినా చెరువు కబ్జాకు గురవుతుంది, అక్కడ ఏదో కట్టడాలు జరుగుతున్నాయి, దానికి చర్యలు తీసుకోండి అని. అప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోలే ఓట్ బ్యాంక్ కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మేము నిలబడితే ఎక్కడ ఓడిపోతామో అని చెప్పేసి ఒక ఉప ఎన్నిక కోసం కబ్జాలో ఉన్నటువంటి కాలేజ్, చెరువులో ఉన్నటువంటి కాలేజ్ ని కూడా ఎంఐఎం పార్టీకి గిఫ్ట్ గా ఇచ్చేశారంటూ బీజేపీ నేతలు ఆరోపణ. ఇదే రాజాసింగ్ గారు కూడా ఇదే మాట అన్నారు. రామచంద్రరావు గారు, మీరు నిజంగా అడ్వకేట్ ఉంటే, నిజంగా రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే మీరు డమ్మీ కాదు, ఒక లీడర్ గా నిరూపించుకోవాలంటే హైడ్రా చెప్పేసి దాని మీద కేసు వేస్తారా ఏమేస్తారో ఫాతిమా కాలేజ్ గురించి కూడా చూడండి అని చెప్పేసి రాజాసింగ్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. మరి రంగనాథ్ గారు దయచేసి సో చూస్తే అందరిని ఒక రకంగా చూడండి, లేకపోతే అన్ని బంద్ చేసి దుకాణం బంద్ చేసి సైలెంట్ గా ఉండండి. కానీ పేదవారికి ఒక లెక్క, అక్కడ చదువుకుంటారు. అదేంటే చిన్న చిన్న పిల్లలు కూడా చదువుకుంటే పుస్తకాలు తీసుకొని రాలేదని వీడియోలో వచ్చిన అందరు తెలంగాణ వ్యాప్తంగా అందరు చూసారు. అది ఎవరు క్రియేట్ చేయలేదు, చిన్న పాపకి ఎవరు నేర్పేలే కదా. సో మరి అక్కడ ఉన్నది స్టూడెంట్సే, కాకపోతే అక్కడ చిన్న పిల్లలు, అక్కడ పెద్దవారు సార్. చూస్తే అందరిని ఒక రకంగా చూడండి. ఏదో
నీతి వాక్యాలు 4 చెప్పేసి దాని జోలికి ఎవరు వెళ్ళకండి అని చెప్పకండి అని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. మరి ఇక్కడ రంగనాథ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.